నా ప్లే స్కూల్ కష్టాలు ఏం చెప్పాలి ఏం అర్థం కావట్లేదు. రీసెంట్గా మా పాప ప్లే స్కూల్కి వెళ్ళి ఒక 2-3 వీక్స్ అవుతుంది. వెళ్ళిన వీడియో ఒకటి పోస్ట్ చేశాను. అందులో చాలా ఎక్కువగా ఏడుస్తుంటే ఇంకా ఫోన్ చేస్తారు కదా మన వాళ్ళు, ఫోన్ చేసి అంత చిన్న పిల్లని ఎలా వేస్తావు అని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడైతే ఎవరు చూసుకునేది లేదు కానీ మాటలు అయితే అంటూ ఉంటారు. మనం అయితే అస్సలు పట్టించుకోకండి. ఈ రోజుల్లో ఒక మదర్ ఫోన్ లేకుండా పడుకోబెట్టండి చూద్దాం, తినిపించండి చూద్దాం, లేదంటే ఏదైనా ఫ్యామిలీ ట్రిప్స్కి గ్యాదరింగ్స్కి లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ లేకుండా మీ పిల్లల్ని ఒంటరిగా వదలండి చూద్దాం. అది ఎవ్వరు చేయలేరు. ఎవరైనా సరే చేస్తున్నారు అంటే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాట. ఆ పని నేను కూడా చేశాను. నా డప్పు నేనేం కొట్టుకోవట్లేదు. బట్ ఎవరైతే ఇంత తొందరగా ప్లే స్కూలా అని చెప్పి అంటున్నారో వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇయర్ మా పాపకి నర్సరీ ఉంది కాబట్టి నర్సరీకి ట్రైనింగే ఈ యొక్క ప్లే స్కూల్. పాటీ ట్రైనింగ్ ఇస్తాము, ఫింగర్ ఫీడింగ్ ట్రైనింగ్ ఇస్తాం. మరి నర్సరీ స్కూల్కి వెళ్ళే ముందు ప్లే స్కూల్ ట్రైనింగ్ ఇవ్వమా చెప్పండి? డియర్ మదర్స్ అగ్రీ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.